అంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచే ఉందా? లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసుకున్నారా? లేదు నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎందుకు అలా ఉందన్నమాట. అంటే ఎప్పుడు విన్నాను నేను. చిరంజీవి ఏం చెప్పాడంటే, మనం పైకొస్తున్నప్పుడు కంపల్సరీ మనల్ని విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని పాజిటివ్‌గా తీసుకొని వెళ్తే బావుంటదని చెప్పి నేను ఎప్పుడో ఊహ తెలిసినప్పుడు విన్నాను. అప్పటి నుంచి నేను చిరంజీవి మెగా ఫ్యాన్ గదా! యెస్. అందుకని ఎప్పుడూ అన్నీ పాజిటివ్‌గా తీసుకుంటానన్నమాట. అంటే ఇండస్ట్రీకేమో ఆ మెగాస్టార్, ఐ మీన్ ఇక్కడ సీరియల్ ఇండస్ట్రీకి బుల్లితెరకేమో ఈ మెగాస్టార్. అంత అంత పెద్ద పెద్ద మాట్లాడకూడదు తప్పు. కానీ మెగాస్టార్ ఒక్కడే. అంటే ఆయన చాలా మందికి అక్కడ చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చారు. యాహ్! అట్ ది సేమ్ టైమ్ నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఇక్కడ చాలా మందికి లైఫ్ ఇచ్చారు. అబ్బా! నేను చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చి అంత పెద్ద పెద్ద మాటలొద్దు. బట్ డెఫినిట్‌గా నాకు తెలిసిన అంటే చూస్తున్న వాళ్ళు కూడా అనుకుంటారన్నమాట. ఒక 40, 50 మెంబర్స్‌ని యూట్యూబ్ ఛానల్ పెట్టండి, స్టార్ట్ చేయండి అని చెప్పి నేను బతిమాలి కూడా కొంతమంది చేత పెట్టించానన్నమాట. చాలా బావుంటుంది యూట్యూబ్. సేమ్ టైమ్ మీ పర్సనల్ లైఫ్‌ని ఇంకొంచెం దగ్గర చేస్తది ఆడియన్స్‌కి. ఇప్పుడు యాక్టింగ్ అనేది ఏంటంటే మనం వేరే ఒక క్యారెక్టర్‌లోకి వెళ్తాం. ఏదో క్యారెక్టర్‌లో యాక్ట్ చేస్తాం. బట్ యూట్యూబ్ అనేది అంటే మన రియల్ మీని చూపిస్తదన్నమాట. మనం ఏంటి అనేది చూపిస్తది. మన లైఫ్‌లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మన లైఫ్‌లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళ వల్ల మీరు నేర్చుకున్నది ఏంటి అనేది మీరు ఈ ప్రోగ్రామ్‌లో చెప్పాల్సి ఉంటుంది. ఓకే. అది ఒక్కళ్ళే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ లైఫ్‌లో ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారని నాకు బాగా తెలుసు. ఒకళ్ళ అమ్మ, ఒకళ్ళు శ్రీవాణి గారు. అంతేనా? యెస్. నేనే చెప్పేసేస్తాను. అమ్మ, నాన్న అన్నది డెఫినిట్‌గా అందరికీ కామన్. నా దృష్టిలో ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌కి దేవుడు అంటే వాళ్ళ నాన్న, దేవత అంటే వాళ్ళ అమ్మే. అదే అయి ఉండాలన్నమాట. సో ఇవన్నీ మనం మరి ఎన్ని వైఫ్ క్రియేట్ అంటే? చేసినా వైఫ్ అంటే ఇంక మనమే గదా! అర్ధనారీశ్వరులాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు సగం సగం అన్నమాట. ఇద్దరు ఈక్వల్. సో యెస్. సో యాక్చువల్‌గా నేను ఒకసారి అమ్మతో మాట్లాడాను గుర్తుందా? తెలుసు నాకు ఒక షోలో. మాట్లాడినప్పుడు అమ్మ చెప్పారనమాట. విక్రమ్ చాలా వెన్నలాంటి మనసు మా విక్రమ్‌ది. ఏదైనా చెప్తే వెంటనే కరిగిపోయి లైక్ అంటే ఏదైనా ఎవరైనా హెల్ప్ అడిగినా కానీ వెంటనే చేసే గుణం విక్రమ్‌దని చెప్పేసి అంటారు. అది జనరల్‌గా ఇండస్ట్రీలో పనికొస్తుందా ఆ గుణం? అసలు ఆ గుణానికి మన ఇండస్ట్రీకి సంబంధం లేదు అసలు. అలా కాదు. అది మన పర్సనల్ క్యారెక్టర్. అలా కాదు. చాలా మంది ఇక్కడ అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు, తొందరగా బ్లేమ్ చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పేసి అంటారు. యెస్. మరి అది ఎలాగా? బ్లేమింగ్స్ అంటామా, మనం ఏ పోస్ట్ పెట్టినా ఎవరు ఏం చేసినా సరే కింద కమెంట్స్‌లో డెఫినిట్‌గా కొన్ని నెగెటివ్ కమెంట్స్ వస్తాయి. అది మనం ఏం చేసినా సరే హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని నెగెటివ్ కమెంట్స్ వస్తాయి. అది వాళ్ళకున్న ప్రాబ్లమ్. మన ప్రాబ్లమ్ కాదు. అంటే వాళ్ళ మైండ్ నెగెటివ్ మైండ్ అన్నమాట. ఇప్పుడు మామూలుగా నేను ఒక అమ్మాయి మీద చేయేసాననుకో, వీడు చూడరా పిల్ల ఉండగా కూడా వేరే అమ్మాయి మీద చేయేసాడు అని నెగెటివ్‌గా థింక్ చేసేవాళ్ళు ఒక వర్గం ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ అలా ఉంటారన్నమాట. అదే కాకుండా అబ్బా! ఎంత సోషల్‌గా అందరితో కలిసి ఉన్నాడు అని అనుకునే పాజిటివ్ వాళ్ళు ఉంటారు. సో మనం దాన్ని పట్టించుకోక్కర్లేదు పెద్ద. జనరల్‌గా మీరు చేయేస్తే అది చాలా ఫ్రెండ్లీ అనుకోవచ్చు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అనుకోవచ్చు. 100% యాహ్! దాంట్లో తప్పుగా చూడడానికి ఏం లేదని. అదే అంటున్నాను కదా! సో అందుకనే ఇక్కడ బ్లేమింగ్ అనేది అసలు అర్థం లేదు. కామన్‌గా ఉంటూనే ఉంటారు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన ఇంత కాలంలో మీకు తగిలిన గట్టి దెబ్బ అంటే ఏదైనా చెప్తారా? ఇండస్ట్రీ పరంగానా? ఇండస్ట్రీ పరంగా. అంటే ఇంకోటి ఏంటంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అనమాట. గో విత్ ఫ్లో. అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటాను. సో నాకు టార్గెట్స్ ఏం లేవు. సో అందుకని నాకు దెబ్బ తగిలియడం అనేది ఏం లేదు. బట్ ఇప్పుడు నేను ఒక షో ప్రొడ్యూస్ చేశాను. ఆ షో ప్రొడ్యూస్ చేసినప్పుడు నన్ను చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారనమాట. కానీ అవన్నీ నేను అధిరోహించాను. నేను చాలా గర్వపడతాను. అంటే ఆల్మోస్ట్ 2016లో కెవ్ కబడ్డీ అని చెప్పి జెమినీలో ఒక షో ప్రొడ్యూస్ చేశాను నేను. యెస్ 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 యెస్. యా విక్రమ్ ఆర్ట్స్ అని నా బ్యానర్‌లోనే. సో అది నా బ్యానర్ రాకుండా వేరే బ్యానర్‌తో టైఅప్ అవ్వాలి, వేరే బ్యానర్‌తో చేయాలి అని చెప్పి ఎంతో చేశారనమాట. బట్ నేను అంత అప్పుడు ఇంకా నాకు ఇంత ఏజ్ లేదు. సో ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ బ్యాక్. సో నేను అదే ఇలా తట్టుకున్నాను అని చెప్పి నేనే గర్వపడుతుంటా అప్పుడప్పుడు. నాకు చాలా టాలెంట్ ఉంది. మొత్తానికి ఆ షో విక్రమ్ ఆర్ట్స్ బ్యానర్‌లో అలా జెమినీలో చూసుకున్నప్పుడు చాలా గర్వపడ్డాను అనమాట. సీరియల్ ఆర్టిస్టులు మొత్తం ఉన్నారు కదా ఆ షోలో. టీవీ ఇండస్ట్రీలో ఉన్న మాక్సిమం అందులో ఓన్లీ ఫీమేల్ సెలబ్రిటీస్. ఫీమేల్. మొత్తం ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ ఆ షోలో ఉన్నారు. అంటే ఎందుకు మీకు లేడీస్ అంటే కన్సర్న్ ఏమన్నా? లేడీస్ అంటే కన్సర్న్, లేడీస్ అంటే ఇష్టం అది కాదు. అలా కాదు. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోమ్మా, 100% మనం రూపాయి మిగలడానికి చేస్తాం. యెస్ యెస్. సో లేడీస్ అంటే డెఫినెట్గా గ్లామర్. మన ఆడియన్స్ ఏం కోరుకుంటారు? ఇప్పుడు యాంకర్స్ ఉన్నారు, మేల్ యాంకర్స్ ఇద్దరు ముగ్గురు ఉంటే మన ఫీమేల్ యాంకర్స్ 10-20 మంది ఉంటారు. మరి నన్ను అడగలేవు కదా, మీకు ఎందుకు సుమగారి ఇష్టం, ఉదయభాను ఇష్టమా, ఝాన్సీ ఇష్టమా, శ్రీముఖి ఇష్టమా, అనసు ఇష్టం అని చెప్పలేం కదా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే
ఫీమేల్స్ అంటే గ్లామర్ చూస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఆడియన్స్ చూస్తే మనం డబ్బులు వస్తాయి, సింపుల్ లాజిక్. సో ఒక ప్రొడ్యూసర్ లాజిక్ లో మీరు ఆలోచించారు. అంతే కదా. రైట్. మగవాళ్ళు నిక్కర్లేసుకుని కబడ్డీ ఆడితే ఎవరు చూస్తారు అనిపించింది అనమాట నాకు. సో అమ్మాయిలు అందులో సెలబ్రిటీస్ జెర్సీస్ వేసుకుని కబడ్డీ ఆడితే డెఫినెట్గా అది చాలానే సక్సెస్ అయింది చాలా. యాక్చువల్గా ఈయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, డైరెక్టర్ కూడా కదా, సో ఆ వేలో థింక్ చేస్తారు. అంతేనా? ఓకే. సో అసలు మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఎవరు? డెఫినెట్గా ఫస్ట్ అమ్మ నాన్న ఉంటారు. తర్వాత నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే 100% శ్రీవాణి అని చెప్పాలి. సో ఆల్మోస్ట్ ఒక 24 ఏళ్ళ నుంచి తెలుసు అమ్మాయి, 24 years. వీళ్ళ పెళ్ళై 16 సంవత్సరాలు మాత్రమే, 24 గంటే జనాలు అందరూ మళ్ళీ అప్పుడు పెళ్ళైందా అనుకుంటారు. ఆవిడ చైల్డ్హుడ్ నుంచి ఈయనకు తెలుసు. తన 7th క్లాస్ అప్పుడు నాకు పరిచయం అయింది. సో మా పాప 7th కూడా అయిపోయింది ఇప్పుడు. మీ పాప ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోయాయి, లాస్ట్ ఎగ్జామ్. ఎలా రాస్తుంది? చాలా బాగా రాస్తుందని చెప్తుంది, మనం చూడలేం కదా. నేను కూడా టార్గెట్స్ ఏమన్నా పాస్ అవుతే చాలా ఉంటాను అనమాట. ఎందుకంటే తను ఒక మంచి ఆర్టిస్ట్ చేయాలని నాకు కోరిక. డెఫినెట్గా ఎలా మేనేజ్ చేస్తుంది పాపం? ఇటు మీరు బిజీ, అటు శ్రీవాణి గారు బిజీ, పాపం ఇంట్లో తను ఎలాగా? లేదు ఎంత బిజీ ఉన్నా సరే ఇప్పుడు మీ ఇద్దరం ఆర్టిస్ట్ అవడం వల్ల, ఆర్టిస్ట్ ఒకటే లక్ లైఫ్ అనమాట. అంటే మన లైఫ్లోనే మన వృత్తి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో వెళ్ళి రూమ్లో కూర్చొని జాబ్ చేసేది కాదు కదా మనం. సరదా ఇప్పుడు ఊరికి వెళ్తాము, బయటికి వెళ్తాము, నందిని ముగ్గురం కలిసి వెళ్తుంటాం. 10th క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి కొంచెం అవాయిడ్ చేస్తున్నారు మీరు, నేను చూస్తున్నా. లైట్గా అవాయిడ్ చేసాం, చాలా లైట్గా, అంటే అట్లీస్ట్ పాస్ అవ్వాలి అని. ఆల్రెడీ కాలేజ్ కూడా జాయిన్ అయిపోయింది. అది మొన్న బ్యాంకాక్ ట్రిప్కి ఏమో చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు, మళ్ళీ మొన్న సద్గురు దగ్గరికి వెళ్ళేసి వచ్చారు. అంటే మీ స్టేటస్లు అన్ని ఫాలో అవడం వల్ల అన్ని తెలుస్తూ ఉంటాయి. యాక్చువల్లీ మేము ఎవ్రీ మంత్ ట్రిప్ వెళ్తాము. ఈ హోటల్ పెట్టినప్పటి నుంచి లాస్ట్ ఒక 5 months 6 months వెళ్ళలేకపోయాం అనమాట. అందుకే ఇప్పుడు అన్ని తీర్చేసుకుంటున్నాం మళ్ళీ. కడుపు నిండా ఎలా కడుపు నింపుతున్నారు అందరికి? అంటే ముందు చెప్పినట్టుగానే ఆర్గానిక్ అంటే ఎక్కడ టేస్టింగ్ సాల్ట్లు ఇవేం వాడకుండా, ప్లస్ మన ఇంట్లో చేసుకునే డిషెస్తో స్టార్ట్ చేసాం. బట్ ఒకటంటే ఎగ్జాక్ట్లీ ఈరోజే ఇది ఫస్ట్ టైం షో వెళ్ళాను, ఫస్ట్ నేను గెస్ట్లో వెళ్ళాను. ఈరోజే మా ఇంట్లో మన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కూడా యాడ్ చేసాం అనమాట. అంటే ఇంకొంచెం వెరైటీస్ పెంచాలని చెప్పి స్టార్టర్స్, నూడిల్స్, సూప్స్ ఇవన్నీ యాడ్ చేసాం. ఈ రోజు నుంచే స్టార్ట్. సో నా షోకి వచ్చే రోజే మీరు ఫస్ట్ ఒక శుభ సూచకంగా ఇప్పుడు అక్కడే ఫ్రైడ్ రైస్, చికెన్ అన్ని టేస్ట్ చూసి వస్తున్నా. ఓకే. అయితే మార్నింగ్ టిఫిన్స్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్. బట్ మార్నింగ్ టిఫిన్స్ తీసేసాం అనమాట. టిఫిన్స్ అసలు వర్కౌట్ కావట్లేదు. ఓకే. సో అందుకని తీసేసాం. ఏంటన్నా స్పెషల్ ఏంటి అసలు మీ రెస్టారెంట్ లో? ఇది మాది పక్క పులావ్స్ స్పెషల్, అన్నీ ఉంటాయి అనమాట. పీతలు, రొయ్యలు, చేపలు, చికెన్, మటన్, బిందె బిర్యానీ. అండ్ సో ఫైనల్లీ చైనీస్ కూడా స్టార్ట్ చేశారు. అంటే మీ థాటా లేకపోతే ఎవరైనా అడిగారా? చెప్పింది, ఎవరు అడగం, ఎవరు చేయము, మనకే థాట్. అసలు ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ మీన్ అంటే ఈ ఇండస్ట్రీలో బాగానే ఉంది, బిజీ ఆర్టిస్ట్ మీరైనా శ్రీవాణి గారైనా ఇద్దరు, అండ్ పక్కన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, అది బిజీగానే నడుస్తుంది, అండ్ మధ్యలో ఈవెంట్స్ అవి బిజీగానే ఉన్నాయి. ఇంత బిజీ స్కెడ్యూల్స్లో మళ్ళీ రెస్టారెంట్ ఏంటి అసలు? నేను చెప్పిన రెస్టారెంట్ అనేది నా డ్రీమ్. అలానే ఫ్యూచర్లో స్కూల్ పెట్టడం కూడా నా డ్రీమ్. డెఫినెట్గా ఆ రెండు ఫుల్ఫిల్ చేసుకుంటాను. వాళ్ళ రెస్టారెంట్ పెట్టి ఫుల్ఫిల్ చేసుకున్నాను. సో ఇది మంచి లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత రెస్టారెంట్ ఫౌండర్, స్కూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. డెఫినెట్గా స్కూల్ కూడా నేనంటే పిల్లలకి 7th క్లాస్ నుంచి వాళ్ళకి ఇష్టమైన రంగంలో శిక్షణ ఇచ్చే స్కూల్ పెడదామని నా కోరిక అనమాట. ఎక్కడో విన్నా నేను చాలా చిన్నప్పుడు అనమాట. స్కూల్లో అందరూ సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్ ఇదే రుద్దరం కాకుండా ఒక ఏజ్ వచ్చింది, ఒక 7th వచ్చిన తర్వాత ఒకటికి యాక్టర్ అవ్వాలి ఉంటుంది, ఒకటికి యాంకర్ అవ్వాలి ఉంటుంది, ఒకటి మోడల్ అవ్వాలి ఉంటుంది. సో ఆ దాంతో అది కూడా శిక్షణ ఇచ్చుకుంటూ వెళ్తే అలాంటి స్కూల్ అని ప్లాన్ చేద్దామని చెప్పి కోరికగా ఉంది.